అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో పశ్చిమ జోన్ బీజేపీ నాయకులతో కలిసి ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం జనవరి 2, 2026 శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బాసా సత్యనారాయణ గారు, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు గారు, మాజీ జోనల్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, జిల్లా నాయకులు కొండపల్లి సతీష్ గారు, వాసు గారు, రాగి సత్యనారాయణ గారు తదితర రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పాల్గొనగా కరీంనగర్ పశ్చిమ జోన్ పరిధిలోని డివిజన్ల వారీగా బీజేపీ శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ కమిటీల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఈ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కరీంనగర్ పశ్చిమ జోన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ కమిటీల అధ్యక్షులు త్వరలో జరగబోయే నగరపాలక సంస్థ, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ బలోపేతానికి, అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ బీజేపీ పశ్చిమ జోన్ పరిధిలోని శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో జరిగిన ఈ సమావేశం అనంతరం కరీంనగర్ బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బాసా సత్యనారాయణ గారు, కరీంనగర్ బీజేపీ పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాలరెడ్డి గారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్లో మొత్తం 66 డివిజన్లలో గాను అభ్యర్థులను నిలబెట్టి కాషాయ జెండాను ఎగిరేయడానికి ప్రిపరేటరీ మీటింగ్స్ను చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క పశ్చిమ జోన్ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. ఈ పశ్చిమ జోన్లో ఉన్నటువంటి 13 డివిజన్ అభ్యర్థులను అభ్యర్థులు, ఆశావాహులు అందరినీ కూడా లిస్టు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్లో ఏ కేటగిరీలో వచ్చినా కూడా ఆ కేటగిరీలో పోటీ చేయడానికి అభ్యర్థులను మేము సిద్ధం చేసుకున్నాం. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో అన్ని డివిజన్లలో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో కైవసం చేసడానికి ప్రిపరేటరీ మీటింగ్, ఈ యొక్క ప్రిపరేటరీ మీటింగ్లు అన్ని డివిజన్లలో జరుగుతున్నాయి. తప్పకుండా మేము విజయకేతనాన్ని పశ్చిమ జోను రేకుర్తి 19వ డివిజన్ లోపల ఈ యొక్క సమావేశాన్ని చేసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క సమావేశాన్ని ఎన్నికల్లో భాగంగానే ఈరోజు మేము ప్రిపరేటరీ మీటింగ్ను ఈ జోన్ పక్షాన సుమారు అయితే ఈ పశ్చిమ జోను పాత డివిజన్లు 13 ఉండే, ఇప్పుడు కొత్తగా నూతనంగా కూడా కొత్త డివిజన్లతో 12 డివిజన్లుగా ఏర్పడ్డది పశ్చిమ జోను. ఈ 12 డివిజన్ల లోపల కూడా మేము బీజేపీ పార్టీ పక్షాన అన్ని డివిజన్ల నుంచి కూడా మా యొక్క ఆశావాహులు ఏదైతే ఉన్నారో బాగా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా ఒక్కొక్క డివిజన్ నుంచి కనీసం ఒక 5 నుంచి 8 మంది వరకు కూడా ఒక్కొక్క డివిజన్లో పోటీ చేసే అవకాశాలు అంటే ఆశావాహులు ఉన్నారు. కాబట్టి అంత ఉత్సాహంతోనే ఈరోజు బీజేపీ పార్టీ ఈ యొక్క దేశంలో కూడా, అదేవిధంగా మన కరీంనగర్ కార్పొరేషన్లో కూడా ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటేసే సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీ అధిష్టానం, పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో కూడా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ ఎవరికి కూడా ఆశావాహులకు ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా ఎవరికి ఇచ్చినా కూడా మేమందరం కట్టుబడి ప్రతి ఒక్కరం కూడా, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కానీ అందరం కలిసికట్టుగా పోరాటం చేసి ఈ యొక్క 12 డివిజన్లను కూడా మేము బీజేపీ వెస్ట్ జోన్ నుంచి ఖచ్చితంగా కూడా మేము ఈ సంజయన్న కూడా అంటే మాట నిలబెట్టడానికి సంజయన్న ఏదైతే ఆయన ఎన్నో అంటే ఈ యొక్క పార్లమెంట్ లోపటే, ఈ దేశం లోపటే ఈ పార్లమెంటుకు అనేక నిధులు తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని డివిజన్ల లోపల కూడా ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో ఈ డివిజన్ లోపల ఇక్కడ పశ్చిమ జోన్ లోపల కూడా మాకు బోర్లు కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ కమ్యూనిటీ వాళ్ళకు ఇవాళ ఈ 19-22 డివిజన్ లోపల కూడా రేకుర్తి లోపలే సుమారు ఒక 7-8 కమ్యూనిటీ వాళ్ళకు కూడా తన యొక్క ఎంపీ ల్యాండ్స్ కింద నిధులు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ అన్ని కమ్యూనిటీ వారు కూడా ఇవన్నీ గుర్తుంచుకున్నారు. వారందరూ కూడా మాకు ఏదైతే మాకు అడగంగానే ఇదంతా కూడా కమ్యూనిటీ వాళ్ళకు నిధులు మంజూరు చేసిండు. కాబట్టి మేము అందరం కూడా బీజేపీ అంటే ఏదైతే సంజయన్నకు మేము మద్దతు చెప్తాం, బీజేపీ పార్టీకి ఓటేస్తాం. అదేవిధంగా కూడా ఇంకా మేము రాబోయే ఒకవేళ బీజేపీ ఇక్కడ కైవసం చేసుకున్నటువంటి ఏది మన కార్పొరేషన్ ఇంకా మాకు నిధులు ఎక్కువ ఇస్తారన్న ఆశ ఉన్నది. నిధులు తీసుకొస్తాడు కూడా సంజయన్న గారు. ఖచ్చితంగా కూడా నిధులు మనకు ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా తీసుకొచ్చి ఈ యొక్క 66 డివిజన్లు ఏదైతే ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో కూడా ముందుస్తాడు.
100% కూడా అదేవిధంగా స్మార్ట్ సిటీ నిధులు కూడా అనేకమైన స్మార్ట్ సిటీ నిధులు కూడా మనకు తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం లోపల కూడా మన కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ఎక్కడ ఏ రోడ్డు పోయినా, ఎక్కడ ఏ రోడ్డు చూసుకున్నా, బైపాస్ రోడ్డు కానీ, లోపల ఇంటర్నల్ రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అభివృద్ధి జరిగింది అంటే కేవలం అది మన కేంద్ర ప్రభుత్వ నిధులతోనే, స్మార్ట్ సిటీ నిధులతోనే ఈ సందర్భంగా తెలుసు. ఖచ్చితంగా కూడా ఈ యొక్క పశ్చిమ జోన్లో ఉన్న 12 డివిజన్లో కూడా మేము 12 డివిజన్లు కూడా బీజేపీ పార్టీ గెలుస్తామని ఖచ్చితంగా కూడా ఈ పశ్చిమ జోన్ను పూర్తి స్థాయిలో కైవసం చేసుకుని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. జాడి బాలరెడ్డి, బీజేపీ, పశ్చిమ జోన్, కరీంనగర్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలుటపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చరోస్తా కరీంనగర్. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.